హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఆది బ్లౌజ్ కొలతలతో బ్లౌజ్ కటింగ్ అనేది షేర్ చేస్తున్నానండి. మీరు చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూస్తే చక్కగా నీట్‌గా అర్థమవుతుందండి. ఇదొచ్చేసి ఒరిజినల్ క్లాత్. ఇలా హ్యాండ్స్‌కి ఫుల్ వర్క్ వచ్చిందండి. వర్క్ కూడా చాలా నీట్‌గా ఉందండి. ఇప్పుడు దీనికోసం నేను 1 మీటర్ క్లాత్ వరకు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడైతే కస్టమర్ మనకి 80 పాయింట్సే తీసుకొచ్చారండి. చాలదని చెప్పేసి నేను ఇంకా కొంచెం క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ 80 పాయింట్స్‌ని నేను బ్యాక్, హ్యాండ్స్ కట్ చేసుకుంటానండి దీంట్లో. ఇదొచ్చేసి కోరాసొచ్చి ఆపోజిట్‌లో ఫోల్డింగ్‌కొచ్చేసి నా వైపు మిడిల్‌లోకి ఫోల్డింగ్ వేసుకున్నానండి. మీరు చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూస్తే చక్కగా ఆది బ్లౌజు ఫిట్టింగ్ కరెక్ట్‌గా ఉంది అనుకున్నప్పుడు ఈ విధానంలో కట్ చేసుకుంటే చాలా నీట్‌గా వస్తుందండి. ఇది కస్టమర్‌కైతే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే చాలా ఫిట్ కరెక్ట్‌గా ఉందని చెప్పేసి మనకి తీసుకొచ్చిచ్చారు. ఇది కూడా నేను స్టిచ్ చేసిందేనండి. కిందొచ్చేసి ఆహ్, హెచ్చు తగులు లేకుండా ఒక మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకుంటే అక్కడ మనకి నీట్‌గా ఉంటుంది. అలాగే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు నడుం బెల్ట్ అటాచ్ చేసుకోవటం కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇంకొక మార్జిన్ వేసుకున్నానండి. ఇక్కడ ఆది బ్లౌజ్‌ని షోల్డర్ నుంచి డాట్ వరకు కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆది బ్లౌజ్ పొడవు కోసం అనమాట. ఇక్కడ బ్లౌజ్ పొడవు కోసం వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. డాట్ దగ్గర నుంచి షోల్డర్ మిడిల్‌లోకి పట్టుకొని ఎంత పొడవొచ్చిందో అంత పొడవుకి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. అలాగే ఒక పావించు హాఫ్ ఇంచు నేనిక్కడ నాకు హాఫ్ ఇంచ్ ఖర్చు స్టిచ్ చేయటం అలవాటండి. అందుకనే నేను హాఫ్ ఇంచు మీకు ఎంత కావాలంటే అంత ఖర్చు కోసం అయితే పెట్టుకోండి. ఇక్కడ నేనైతే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు పెట్టుకుంటున్నాను. నాకు ఏది స్టిచ్ చేసినా సరే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుంటే అది అలవాటయిపోయింది ఫస్ట్ నుంచి. ఇంక అందుకని నేను అలా హాఫ్ ఇంచ్ ఖర్చే చెప్తున్నానండి. ఇక్కడొచ్చేసి నడుము లూజ్ కోసం ఆ చివరి స్టిచ్ లైను, ఈ చివరి స్టిచ్ లైను మీకు తెలియటం కోసం ఒక మార్కింగ్ అయితే వేసి మధ్యలోకైతే ఫోల్డింగ్ వేశానండి ఆది బ్లౌజ్‌ని. ఇలా ఫోల్డింగ్ వేసి స్టిచ్చింగ్ లైన్ దగ్గర నుంచి ఇలా ఎంతైతే వచ్చిందో అంత లూజ్‌కి ఒక మార్కింగ్ వేసుకోవాలి నడుము లూజ్‌కి. ఇక్కడ మనకి నడుము లూజ్ కూడా వస్తుందండి. అలాగే ఒక ఇంచొచ్చేసి డాట్స్‌కి, అలాగే 2 అంగుళాలొచ్చేసి ఖర్చు కోసం కూడా నేను మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు మిడిల్‌లోకి పట్టుకున్నాను కదా! అక్కడ ఫోల్డింగ్ వైపు కూడా ఒక మార్కింగ్ వేసుకుంటే మనకి నెక్ లోతైతే వచ్చేసిందండి ఇక్కడ కూడా. అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కూడా ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చెస్ట్ లూజ్ కోసం అయితే మీకు చూపిస్తున్నానండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా టేప్‌తో ఇలా మిడిల్‌లో ఎంత పొడవొచ్చిందో చూసుకొని, ఈ చివర స్టిచ్చింగ్ లైన్ దగ్గర ఒక మార్కింగు ఈ చివర స్టిచ్చింగ్ లైన్ దగ్గర కూడా ఎంతొచ్చినా మీకు ఏ ఆది బ్లౌజ్ అయినా సరే చెస్ట్ లూజ్ ఈ విధానంగా తీసుకుంటే కరెక్ట్‌గా ఉంటుందండి. ఇలా మార్కింగ్ వేసుకున్న దగ్గర మధ్యలోకి మిడిల్‌లోకి ఫోల్డింగ్ వేసుకొని ఎంతైతే వచ్చిందో అంతకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. మీకు హుక్కులు పట్టీ వైపు కూడా తీసుకోవచ్చండి. అది కూడా మీకు చూపిస్తాను. 2 ఒకే విధంగా వచ్చిందా లేదా అనేది మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ. హు ఆహ్, చంక దగ్గర నుంచి హుక్కులు పట్టీకి. చంక దగ్గర స్టిచ్ లైన్ ఉంటుంది కదండీ! ఇలా హుక్కులు పట్టీ వరకు కరెక్ట్‌గా వచ్చిందండి ఇక్కడ. మనం ఎలా అయినా వేసుకోవచ్చు. ఇదొచ్చేసి ఆర్మ్ డౌన్ మార్కింగ్ కూడా నేను ఇలా నడుము దగ్గర నుంచి స్టిచ్చింగ్ లైన్ ఉంటుంది కదా! అక్కడ వరకు ఎంతొచ్చిందో అంతకి మార్కింగ్ అయితే ఖర్చుతో సహా వేసేసుకున్నానండి ఇక్కడ. ఈ మార్కింగ్స్‌ని కలిపేసుకుంటున్నాను. ఇక్కడ మనకి చెస్ట్ లూజొచ్చింది. వ బ్లౌజ్ పొడవొచ్చింది. నడుము లూజు వచ్చిందండి. మెడ లోతు కూడా వచ్చేసిందండి ఇక్కడ. అలాగే ఇక్కడ చెస్ట్ లూజ్‌ని బట్టి మెడ వెడల్పు పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఎంతొచ్చిందనేది నేను చెక్ చేసుకుంటున్నానండి. 32 ఇంచెస్ వచ్చిందండి. 32 ఇంచెస్‌కి 2 ఇంచెస్ మెడ వెడల్పు పెట్టుకుంటే సరిపోతుందనమాట. కింద వైపున 2 ½ పెట్టానండి. అప్పుడు మనకి కింద స్టిచ్ అయ్యాక బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ బావుంటుందండి. నెక్ షేప్ అనేది బావుంటుందనమాట. ఇలా బాక్స్‌లాగా మార్కింగ్ వేసేసుకొని, ఈ బాక్స్‌లో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు ఆహ్, డ్రా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను షోల్డర్ వెడల్పు ఎంతొచ్చిందో అంత, ఆది బ్లౌజ్‌లో ఎంతుందో అంత మార్కింగ్ ఖర్చుతో సహా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా ఇలా ఎల్ షేప్‌లో మార్కింగ్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ మనకి చంక లోతు కూడా వచ్చేసిందనమాట. ఇప్పుడు దీన్ని నేను ఇలా కార్నర్‌లో ఇలా ఆర్మ్ హోల్ స్కేల్‌తో మార్కింగ్ అయితే రౌండ్ చేసేసుకుంటున్నానండి.
మొత్తం 3 కార్నర్స్‌లు 2 కార్నర్స్ కూడా కలిసేలాగా పెట్టేసుకొని మనం రౌండ్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ చంక లూజు సరిపోయిందా లేదా అనేది ఆది బ్లౌజ్ పెట్టుకొని ఇలా ఖర్చు వదిలేసి కొలతయితే చూసుకోవాలండి. ఇక్కడ నాకు కరెక్ట్‌గా వచ్చిందండి. కొంచెం ఇంత తక్కువ ఆహ్, ఎక్కువ కూడా రాకుండా వచ్చిందనమాట. ఇక్కడ నేను స్టార్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను. స్టార్ నెక్ డ్రా చేసుకుంటం కోసం కింద నుంచి 2 అంగుళాలకి ఒక మార్కింగ్ వేసుకొని, ఇలా ఆ కార్నర్ నుంచి ఈ మార్కింగ్ వేసుకున్న దగ్గరికి ఒక లైన్ అయితే డ్రా చేసుకొని, స్టార్ నెక్ అయితే డ్రా చేసుకున్నానండి. ఈ బాక్స్‌లో మనకి ఏది కావాలంటే అది డ్రా చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను మార్కింగ్ వేసుకున్నట్లుగా మొత్తం అంతా కూడా కట్ చేసేసుకుంటున్నాను. అలాగే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్‌లో కటింగ్ అనేది ఏ విధంగా ఉంది? ఈజీగా ఉందా? లేదా? అనేది కూడా ఒక చిన్న కామెంట్ చేసైతే సపోర్ట్ చేయండి. టేప్ కొలతలతో కూడా నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఒక్కొక్కటి కూడా షేర్ చేస్తానండి. అన్ని రకాల కటింగ్స్ కూడా నేను షేర్ చేస్తాను. కంపల్సరీ మీరు ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మార్కింగ్ చేసిన అన్ని దగ్గర కూడా మనం కటింగ్స్ ఇచ్చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందనమాట. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్‌లో హ్యాండ్స్‌కి కట్ చేసుకోవటం కోసం ఇక్కడ నేను 4 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నానండి. ఇ ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత కింద వైపున ఇక్కడ నేను హెమ్మింగ్ కాదండి. కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి మాత్రమే మార్జిన్ వేసుకుంటున్నానండి. క్లాత్ కూడా కింద క్రాస్‌లేమీ లేవు కాబట్టి డైరెక్ట్ లైన్ అయితే మార్జిన్‌కి వేసేసుకున్నాను. ఇలాగా ఆది బ్లౌజు తీసుకొని, ఆది బ్లౌజ్‌లో కూడా బ్యాక్ సైడ్ నుంచి మనం హ్యాండ్ కొలతైతే మార్కింగ్ వేసుకోవాలండి. అప్పుడే కరెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ నేను ఎంతైతే వచ్చిందో అంతకి కూడా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. హ్యాండ్ చివర లూజుకి, అలాగే చంక దగ్గర లూజు కూడా మొత్తం అన్నీ కూడా వీడియోలో చూపించిన విధంగా చక్కగా అన్నీ పొడవుకి అన్నీ కూడా నీట్‌గా మార్కింగ్ వేసేసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి కూడా మార్కింగ్ వేసేసుకున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు స్కేల్‌తో లూజ్ లైన్ దగ్గరైతే ఒక మార్కింగ్ వేసుకున్నాను. అలాగే ఖర్చుకి కూడా ఒక 2 అంగుళాలకి వేసేసుకొని, ఇప్పుడు నేను ఆర్మ్ హోల్ స్కేలు ఉంటుంది కదండీ! హ్యాండ్ కర్వ్ స్కేల్ అండి. సారీ. ఆ స్కేల్‌తో ఈ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఖర్చు లైన్ దగ్గరికి, అలాగే స్టార్టింగ్ పొడవు దగ్గర పెట్టుకొని 2 కలిసేలాగా చూసుకొని, హ్యాండ్ కర్వ్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను బ్యాక్ తీసుకొచ్చి మనకి సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను. ఇలా ఖర్చు వదిలేసి అక్కడి నుంచి అయితే మనం చెక్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు కరెక్ట్‌గా వచ్చింది. సరిపోతుందండి ఇక్కడ. కాబట్టి నేనిక్కడ కట్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్ పొడవు 11 అంగుళాల దాకా ఉంటుందండి టేప్ కొలతయితే. టేప్ కొలతతో కూడా మీకు నెక్స్ట్ వీడియోస్‌లో నేను వీడియోస్ అయితే షేర్ చేస్తానండి. అన్ని రకాలు కూడా షేర్ చేస్తాను. అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది ఒక చిన్న కామెంట్ చేశారంటే కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుందండి. ఇక్కడ ఖర్చు లైన్ దగ్గర అన్నీ కూడా డాట్స్ పెట్టేసుకున్నాను. సైడు కలిపి ఫోల్డింగ్ దగ్గర ఉన్నది కాబట్టి అక్కడ కూడా ఓపెన్ చేసేసుకున్నానండి. ఇక్కడ మిడిల్‌లో టక్ పెట్టుకున్న దగ్గర నుంచి ఒక అంగుళానికి మార్కింగు, ఖర్చు దగ్గర నుంచి ఒక అంగుళానికి మార్కింగు పెట్టుకోవాలండి. ఇలా ఆ మార్కింగుల దగ్గర నుంచి టేప్ పెట్టుకొని మధ్యలోకి ఒక మార్క్ వేసుకొని, ముప్పావు అంగుళానికి ఒక మార్కింగ్ ముప్పాతిగా అంటే హ్యాండ్ లోతుకి ఒక ముప్పావు అంగుళానికి మార్కింగ్ వేసుకొని, ఈ మార్కింగ్స్‌ని కలిపేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లోతు కోసం అండి ఈ మార్కింగ్ అయితే. అలాగే వీడియో ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో అర్థమవుతుందా లేదా అనేది కూడా ఒక కామెంట్ చేస్తే, లేదంటే నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇంకా కొంచెం బెటర్‌గా చెప్పడానికైతే ట్రై చేస్తానండి. ఇక్కడ లోతు కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఒక టక్ ఇచ్చుకుంటే మనకి ఫ్రంట్ అని చెప్పి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్‌ఫ్యూజ్ లేకుండా ఉంటుందండి. ఇప్పుడు క్లాత్ సరిపోలేదని చెప్పి నేను ఒక హాఫ్ మీటర్ వరకు తీసుకున్నాను కదా! దీన్ని ఫ్రంట్ కట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నానండి. బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా వీడియోలో చూపించిన విధంగా క్రాస్‌గా అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో, ఏ విధంగా ఉందో నెక్ ఒక్కటి వదిలేసి మిగిలినయి అంతా కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి. అంటే ఫ్రంట్, బ్యాక్ వచ్చినంత లోతు నెక్ ఉండదు కాబట్టి మిగిలినయన్నీ గూడా మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఈ కటింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఆది బ్లౌజ్ కరెక్ట్‌గా ఉంది అనుకున్నప్పుడు ఈ విధానంగా కట్ చేసేసుకుంటే మనకి ఏ ప్రాబ్లమ్ రాదనమాట.
చాలా రకాల కటింగ్స్ ఉంటాయండి. మనకి ఏది ఈజీ ఉంది అనుకుంటే అది ఫాలో అవ్వాలండి. అదొకటి మన బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేసుకున్నా సరిపోతుంది అనుకుంటే మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్స్‌ని ఖర్చు లైన్ కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర కూడా స్టిచ్చింగ్ లైన్ కోసం ఒక మార్కింగ్ అయితే ఒక లైన్ అయితే మార్కింగ్ వేసేసుకున్నానండి. మీకిక్కడ నెక్కు ఫ్రంట్ నెక్ మార్కింగ్ కోసం చూపిస్తున్నానండి. ఖర్చు లైన్ దగ్గర నుంచి ఇలా కరెక్ట్‌గా పెట్టుకొని మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ స్టార్ నెక్ మార్కింగ్ వేసుకుంటున్నాను కాబట్టి ఓన్లీ నేను నెక్ లోతు ఎంతుందనేది చూసుకున్నానండి. ఈ నెక్ లోతు దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర ఇక్కడ కూడా 2 ½ అయితే మార్కింగ్ చేసుకొని ఇలా ఎల్ షేప్‌లో డ్రా చేసుకున్నాను. సేమ్ బ్యాక్‌కి ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నానో 2 ఇంచెస్‌కి స్టార్ నెక్ రావటం కోసం ఫ్రంట్ కూడా అలాగే మార్కింగ్ చేసుకున్నానండి. అలాగే నెక్‌లైన్ కిందకి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి ఒక మార్కింగ్ వేసుకోవాలండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్‌లోంచి ఆ మార్కింగ్ దగ్గర నుంచి షేప్ పట్టీకి స్టిచ్చింగ్ లైన్ ఎక్కడికొచ్చిందో అక్కడికొక మార్కింగు, పావించు ఖర్చు డాట్స్ కోసం, అలాగే షేప్ పట్టీ ఖర్చు కోసం ఒక మార్కింగ్ వేసుకోవాలి. అలాగే షోల్డర్ మధ్యలోంచి డాట్స్ పాయింట్ ఉంటుంది కదండీ! అక్కడికి ఆది బ్లౌజ్‌ని పట్టుకొని ఫ్రంట్ మార్కింగ్ అండి. ఎంత పొడవొచ్చిందో అంత పొడవుకి ఒక మార్కింగ్ ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలండి. అలాగే చివరన కూడా ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవుందో చూసుకొని ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలి. ఈ కింద వైపున 3 మార్కింగ్‌ని కూడా కలిపేసుకోవాలి. షోల్డర్ మిడిల్‌లోకి పట్టుకొని ఆహ్, హ్మ్. డాట్ కింద వరకు ఎంత పొడుగుందో అంతాకి మార్కింగ్ వేసుకోవాలండి. సాగదీయకుండా వేసుకోవాలనమాట. ఈ కిందొచ్చేసి మనకి షేప్ పట్టి వస్తుంది. ఇప్పుడు మార్కింగ్ వేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ లోతుకి కూడా ఒక పావించి లోతు ఉండేలాగా చూసుకొని నేను మార్కింగ్ వేసుకున్న విధంగా కట్ చేసేసుకుంటున్నానండి. ఫ్రంట్ గూడా నెక్ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు ఈ బాక్స్‌లో అది ఎల్ షేప్‌లో ఉంది కదా! దీంట్లో ఇప్పుడు కట్ చేసే దగ్గర మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసేసుకోవచ్చు. బాడీ మెజర్‌మెంట్స్ అవి ఎలా తీసుకోవాలి, టేప్ కొలతలతో కూడా స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది నేను షేర్ చేస్తానండి. ఇక్కడ కటింగ్స్ కూడా స్టిచ్చింగ్ లైన్ దగ్గర కటింగ్ ఇచ్చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇదొచ్చేసి షేప్ బెల్ట్ కోసం ఆది బ్లౌజ్‌లో ఎంత పొడుగుందో చూసుకొని నేను మార్కింగ్ ఖర్చుతో సహా తీసుకుంటున్నానండి. అలాగే వెడల్పు కూడా అంటే లూజు ఎంత కావాలో అంత మార్కింగ్ వేసుకుంటున్నాను. ఎగస్ట్రా 2½ అంగుళాల వరకు కూడా వేసుకోవచ్చండి. ఎక్కువగా ఉంటే గనక తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసేసుకోవచ్చు. చివరి వైపు కూడా ఎంత వెడల్పు ఉందో చూసుకొని ఖర్చుతో సహా మార్కింగ్ వేసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్స్‌ని కలిపేసుకొని కట్ చేసేసుకోవాలి. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఎప్పుడు నేను వీడియో షేర్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నచ్చితే ఫాలో అవ్వచ్చండి. ఇక్కడొచ్చేసి నేను నడుం బెల్ట్ అలాగే ఫ్రంట్ హుక్స్‌కి తాడు పట్టి కూడా కట్ చేసేసుకుంటున్నానండి మిగిలిన క్లాత్‌లో. దీని తర్వాత ఒరిజినల్ క్లాత్‌ని కూడా మొత్తం ఇంకా సేమ్ ఈ లైనింగ్ దాని పైన పరిచేసుకొని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కట్ చేసేసుకోవటమేనండి. హ్యాండ్స్‌కి వర్క్ అయితే చాలా వచ్చిందండి. ఆహ్, చాలా నీట్‌గా ఉంది. కింద కట్ వర్క్ వచ్చింది. కుదిరితే నేను ఈ బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో కూడా షేర్ చేస్తానండి. బ్లౌజు హ్యాండ్స్ తీసుకొచ్చి దీని పైన పెట్టేసుకొని, ఇక్కడ ఖర్చుల్లో కొంచెం అయితే ఒరిజినల్ క్లాత్ అయితే కొంచెం తక్కువయిందండి. కాబట్టి ఇక్కడ నేను స్ట్రెయిట్‌గా కట్ చేసేసుకొని జాయింట్ చేసేసాక
మిగిలిన క్లాత్‌లో పైన మిగిలింది గదండీ! ఇప్పుడు వీడియోలో చూపించిన చోట ఆ క్లాత్ కట్ చేసి సైడ్‌లో జాయింట్ చేసేసుకోవచ్చని చెప్పేసి ఇంక నేను స్ట్రెయిట్‌గా తీసేసాననమాట. మిగిలిన క్లాత్‌లో బ్యాక్, ఫ్రంట్ షేప్ పట్టి ఇవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నానండి. ఇది బ్లౌజ్‌కి హ్యాండ్స్‌కి వర్కొచ్చి మిగిలిందంతా కూడా చిన్న చిన్న బుటాస్‌లాగా చిప్ వర్క్‌తో వచ్చిందండి. శారీ కూడా సేమ్ కలరొచ్చిందనమాట. మిగిలిన ఫ్రంట్ పార్ట్ గూడా మిగిలిన క్లాత్‌లో పెట్టేసి కట్ చేసుకోవాలండి. ఈ క్లాతొచ్చేసి హుక్స్‌ల పట్టీకి ఉంటుందనమాట. ఒరిజినల్ క్లాత్‌లో నెక్ దగ్గర కట్ చేసిన పీసు మనకి హుక్కుల పట్టీకి పనిచేస్తుంది. హుక్కులు, తాళ్ళు పట్టీ వేసేటప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడొచ్చేసి ఓపెన్స్ మన వైపు వేసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకొచ్చి ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్‌గా వేసేసుకొని ఇది ఎలా ఉందో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. షేప్ పట్టీకి కూడా సరిపోతుందా లేదా అనేది చూసుకుంటున్నానండి ఇక్కడ. మనకి షేప్ పట్టీలకి కూడా ఆహ్, 2 మొత్తం 4 పీసులొస్తాయనమాట. నేను లైనింగ్ కూడా అలాగే కట్ చేశానండి. కొంచెం మందంగా పెట్టుకుంటే షేప్ పట్టీకి బ్లౌజు ఫిట్టింగు బావుంటుంది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు. పలచన క్లాతులకి కొంచెం లైనింగ్ క్లాతు 4 పీసులు అంటే ఒకవైపు 2, ఒకవైపు 2 ఉండేలాగా చూసుకుంటే బెటరండి. దీనికి ఒరిజినల్ క్లాత్ కూడా 4 పీసెస్ వచ్చినాయని చెప్పేసి నేను కట్ చేసుకున్నాను. క్లాత్ చాలా పల్చగా ఉందనమాట. కింద కూడా సేమ్ ఇంకా ఎంత ఉంటే అంత కట్ చేసేసుకోవాలి. ఈ కస్టమర్ అయితే సన్నగానే ఉంటారు కానీ హైట్ ఎక్కువ మూలని క్లాత్ కొంచెం పొడవు మూలని ఎక్కువే పడుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకుంటే మీకు నెక్స్ట్ పెట్టే వీడియోస్ కూడా షేర్ అవుతాయి కాబట్టి షేర్ అయిన వెంటనే ఆహ్, మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.